ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులకి నా నమస్కారములు. మిత్రులారా, మనం ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడిలో అశాంతిలో ఉన్నప్పుడు మన మనసుకు ఒక్క క్షణంలో పున్నమి వెన్నెల లాంటి ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే ఆ దివ్యశక్తి ఎక్కడ ఉందో మీకు తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుడినే పరమానంద మైకంలో ముంచెత్తే ఆ లోకమాత లలితాంబిక నిత్య వైభవం ఏమిటి? లలితా సహస్రనామాల్లోని ఈ 92వ శ్లోకం అమ్మవారి దివ్య సౌందర్యం వెనుక దాగి ఉన్న ఒక పరమ రహస్యాన్ని బయటపెడుతుంది. ఈ నామాన్ని స్మరిస్తే మీ మనసులోని క్రోధం, కోపం మరియు నెగిటివిటీ ఒక్క క్షణంలో కరిగిపోయి అపారమైన ప్రశాంతత ఎలా సిద్ధిస్తుందో ఎక్కడా కల్పితాలకు తావు లేకుండా మన శాస్త్ర ప్రమాణాల ఆధారంగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి సెకండ్ నుండి చివరి సెకండ్ వరకు అస్సలు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది హృదయాన్ని భక్తి రసంతో, దివ్య సుగంధంతో నింపే పరమ రహస్యం. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. మదగూర్ణిత రక్తాక్షి మదపాటల గండబుహు చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ. మదగూర్ణిత రక్తాక్షి 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే బ్రహ్మానంద మైకము చేత కొద్దిగా చెలిస్తూ ఎర్రటి కాంతితో ప్రకాశించే దివ్యమైన నేత్రములు కల తల్లి అని అర్థము. ఇక్కడ మదము అంటే లౌకిక ప్రపంచంలో మనుషులకు ఉండే అహంకారం లేదా గర్వం కాదు. యోగ శాస్త్రంలో దీనిని బ్రహ్మానంద రసమైకం అని అంటారు. అమ్మవారు నిరంతరం ఈ సృష్టిని రక్షిస్తూ ఆ పరమానంద స్థితిలో ఉండటం వల్ల ఆమె కనుపాపలు కొద్దిగా చెలిస్తూ ఉదయించే సూర్యుడిలా, అంటే ఎర్రటి తామర రేకుల వంటి కరుణారసంతో నిండి ఉంటాయట. మనిషి అత్యంత ఆనందంగా ఉన్నప్పుడు లేదా గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు కొద్దిగా ఎర్రబడి ప్రశాంతంగా మారుతాయి. అమ్మవారి ఈ రూపం భక్తులను చూడగానే వారిలోని అశాంతిని దూరం చేసి తన కంటి చూపుతోనే అభయాన్ని ఇచ్చే పరమ కరుణామయి మన తల్లి లలితాంబికాదేవి అని అర్థం. ఇక్కడ మదపాటల గండబుహు 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే బ్రహ్మానందం వల్ల లేత ఎరుపు రంగు, గులాబీ రంగులో మెరిసిపోయే బుగ్గలు కల తల్లి అని అర్థము. గండబుహు అంటే ముఖంలోని బుగ్గల భాగం. పాటల అంటే లేత ఎరుపు లేదా పింక్ కలర్. అమ్మవారి అంతరంగంలో నిండి ఉన్న ఆ బ్రహ్మానంద మైకం కారణంగా ఆమె ముఖార విందంలోని బుగ్గలు ఎంతో ప్రసన్నంగా గులాబీ రంగు తేజస్సుతో వెలిగిపోతున్నాయట. శ్రీ విద్యోపాసన ప్రకారం అమ్మవారి ఈ నామాన్ని ధ్యానించే సాధకుడికి మానసికమైన ఉల్లాసం లభిస్తుంది. ఆ తల్లి ముఖంలోని ఆ ప్రసన్నత భక్తులలోని భయాలను, ఆందోళనలను ఒక్క క్షణంలో తుడిచివేస్తుంది. తదుపరి నామం 8 అక్షరాల నామం. చందన ద్రవ దిగ్ధాంగి అంటే సుగంధ భరితమైన మంచి గంధపు ద్రవమును శరీరం అంతటా పూసుకున్న తల్లి అని అర్థము. అమ్మవారి పవిత్రమైన దేహానికి నిరంతరం కస్తూరి కుంకుమలతో కలిపిన పవిత్రమైన మంచి గంధపు ద్రవాన్ని లేపనంగా పూస్తారు. సనాతన ధర్మంలో చందనానికి 2 గొప్ప గుణాలు ఉన్నాయి. ఒకటి చల్లదనాన్ని ఇవ్వడం, రెండవది అద్భుతమైన సువాసనను పంచడం. ఈ సృష్టి అనే సంసార చక్రంలో పడి అల్లాడిపోయే భక్తుల జీవితాల్లోని కష్టాలనే, తాపాన్ని చల్లార్చే చల్లని నికాసైన ఔషధం అమ్మవారి ఈ చందన రూపం. మనం అమ్మవారిని ఈ నామంతో స్మరిస్తే మన హృదయం చల్లబడి అపారమైన ప్రశాంతత మనకు లభిస్తుంది. చాంపేయ కుసుమ ప్రియ 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే సంపంగి పువ్వులు అంటే అమితమైన ఇష్టము కలిగిన లోకమాత అని అర్థము. చాంపేయ కుసుమములు అంటే పసుపు, బంగారు రంగులో ఉండే సంపంగి పువ్వులు. ఈ పువ్వులకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఎంతటి తీవ్రమైన వేసవి ఎండలోనైనా సరే వాడిపోకుండా తమ సువాసనను 10 పెంచుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి ఈ పువ్వుల సమర్పణ అంటే మహాప్రీతి. మంత్రశాస్త్ర ప్రకారం సంపంగి పువ్వులు సువాసన మన మెదడులోని నరాలను ప్రశాంతపరిచి ఏకాగ్రతను పెంచుతుంది.
అమ్మవారిని ఈ నామంతో పూజిస్తే సంపంగి వనంలోకి అడుగు పెట్టగానే మనస్సుకు ఎలాంటి హాయి లభిస్తుందో భక్తుని ఇల్లు కూడా అలాంటి పాజిటివ్ ఎనర్జీతో దైవిక వైబ్రేషన్స్తో నిండిపోతుంది. ఈ నామాలను జపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చందాద్ర దిగ్ధాంగి నామస్మరణ వల్ల మనసులో రగిలిపోయే క్రోధము, కోపము, ఆందోళనలు పూర్తిగా చల్లబడి హృదయంలో చందనం పూసినట్లు అపారమైన ప్రశాంతత మనకు లభిస్తుంది. మదపాటల గండబుహు ఈ నామాన్ని స్మరించడం వల్ల ముఖంలో ఒక తెలియని ప్రసన్నత, దైవిక కాంతి మరియు ముఖ వర్చస్సు పెరుగుతాయి. సమాజంలో అందరి ఆదరణ లభిస్తుంది. చాంపేయ కుసుమప్రియ నామాన్ని జపించడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇల్లంతా సంపంగి వనంలా పవిత్రమైన పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. మిత్రులారా, ఆ తల్లి చల్లని చందన రూపిణి. మీ జీవితంలో ఎంతటి కష్టాల ఎండ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ సంపంగి పువ్వుల ప్రియురాలైన లలితాంబికాదేవిని ఒక్కసారి స్మరించండి. ఆ తల్లి మీ హృదయ తాపాన్ని తుడిచేసి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆ అద్భుతమైన దివ్య రూప రహస్యం మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం చాంపేయ కుసుమప్రియాయై నమః అని రాసి ఆ లోకమాతకు మీ ప్రణామాన్ని అర్పించండి. మన సనాతన ధర్మ విజ్ఞానాన్ని 10 మందికి చేర్చడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరియు మన కుటుంబ సభ్యులందరికీ, భగవద్బంధువులందరికీ షేర్ చేయండి. ఈరోజు 92వ శ్లోకానికి స్వస్తి పలికి రేపు 93వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. 93వ శ్లోకం వెనుక ఉన్న సంచలన నిజాలను పురాణ ఆధారంగా తెలుసుకుందాం. ఈ అద్భుతాన్ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.